అందరికీ నమస్కారం అండి. టీవీఎల్ గాయత్రి గారు రచించిన ఇంటికి దీపం అనే కథను మనం విందాం. పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులయ్యింది. ఇక్కడ 3 నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్లారు నూతన వధూవరులు. అక్కడి నుండి వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వద్దామనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయడం కష్టం అనిపించింది. వెళ్లేదాకా సర్దుకోవడం, వచ్చిన బంధువులను చూసుకోవడం, అక్కడ పెళ్ళి, ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, రిసెప్షన్ అంతా చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఆఫీసు మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించడం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. అదృష్టం, పని మనిషి వస్తోంది. ఇప్పుడు అది గాని డొమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తన మనసులో అనుకున్నవి రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకునిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది, ఏ పని చేయబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒక్కటి తర్వాత వండేద్దు గాని ఒక 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. ఎడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బాగుంది. నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవకు ఆఫీసుకు వెళ్లే హడావుడి, తనకు టిఫిను వంట చేసే హడావుడి. ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవడం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకుని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షుల కూతలు వింటూ. ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళయింది. అంతకుముందు లేని పెద్దరికం కనిపిస్తుంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిన ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళమయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళయింది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి, బాధ్యతలు, వచ్చేపోయే బంధువులు, సూటిపోటి మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్కాజెల్లిళ్ల సాధింపులు. ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం. ఆగాడు రాఘవ. దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది. ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడు అనిపించింది పూర్ణకు. నా మీద నమ్మకం లేదా? చచ, అదేమీ లేదు. నువ్వెప్పుడూ ఉందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా. మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తుకొస్తున్నాయి. తనకు అప్పట్లో వంట చేయడం అస్సలు వచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ. ఆవిడ్ను ఏమీ అనలేక భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. 2 చంటి పిల్లల్ని స్కూలుకు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేడినీళ్లకు చన్నీళ్లులాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా 2 అమ్మాయిల్ని పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్షాప్ లాగా వేశాడు రాఘవ.
ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను. అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు. అలా ఏళ్లు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళయి లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ, కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్టు పొద్దున్నే తయారవ్వు, జడ్డిదానిలాగా ఉండకు. ఆ నైటీ ఏమిటి? మంచి డ్రెస్ వేసుకో, త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు. నేనంటే కూతుర్ని, మనం తగులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు, కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయ్యింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. అవును, నేను గంపగయ్యాడిని, అందరినీ సాధించుకు తింటాను. పెట్టేవే ఫోను, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్టుగా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదుస్వరంతో. చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివని ఎవ్వరం అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్లుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తోంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కళ్ళనీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తోంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో. పోనీ వాళ్ళని విడిగా ఉండమందాం. అదేమీ అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం పట్టించుకోనితనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలిస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు. పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వొద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతోంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా. చూస్తాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చెయ్యలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ, నేను నీకు గుర్తు చేస్తున్నామంతే. రాఘవ అలా చెప్తుంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది. ఆ మర్నాడు పొద్దున్నే 5ంటికే లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్సులో పెట్టి తన వర్క్షాప్కి వచ్చింది. 10ంటికి ప్రియ వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తోంది. కోడలిని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చెయ్యనా అడిగింది ప్రియ. నీకు టైం ఉంటే చేద్దువుగాని అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. 10 రోజులు గడిచాయి. పూర్ణకు రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్రలేచేసరికి వర్క్షాపు రావడం. ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయడం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. కూలీనాలీ చేసుకునే మహిళలు వాళ్ల పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళుతూ ఉంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్లకు వెళ్లి మాట్లాడి
స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకుని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్టుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టిస్తోంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టుకుంది. ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తోంది. ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ. కేవలం వంట చేయడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తోంది. ప్రియ తన చదువులో తానుంటోంది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోనికి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పును గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగడం లేదు. తనతో కలిసి కబుర్లు చెబుతూ గడపడం లేదు. అలసిపోయి వస్తోంది. ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ. ఆ మురికివాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూల్లో కూర్చొని బీదాబిక్కిని ఉద్ధరించడం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకోపోన్నా. అక్కడి దోమలకు ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తోంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూరుకు వెళ్లారు. శనివారం పొద్దున్నే 5ంటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ. పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవకు ఎటైనా వెళ్లే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లవారలేదు. నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకు వచ్చింది. ఎలాగూ నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం. కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు 2. రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడినంత బిజీ అయ్యావు పూర్ణ. ఎప్పుడు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవడమే మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా? పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నాము అనిపిస్తోంది. మొదట్లో నేను వాళ్ల గురించి భయపడి నేను హెచ్చరించాను. నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది. మెల్లగా అతడి చెయ్యి విడిపించుకుని అక్కడ ఉన్న బెంచీ మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భారీగా వచ్చాను. కోడలిగా, పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాను అనుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం, వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమపడడం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయడం, ఇలా ప్రతి స్టేజీలోనూ నాకు టెన్షన్. మీరు సపోర్టుగా ఉన్నారు, కాదనడం లేదు. కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? నా అస్తిత్వం ఏమిటో తెలియడం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి. నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవ్వరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు. హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు. ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు, భయాలు, బెంగలు. వీటి నుండి తప్పించుకోవడానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణకంఠంలో దృఢత్వం. ఆకులు కదలడం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నింటికీ వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణను ఎలా వెనక్కు తెచ్చుకోవడం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతోంది పూర్ణ. టీచర్, కొత్త సార్ వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు, కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు.
స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒక అతను. పువ్వుల చొక్కా. అతడు అటువైపు తిరిగి ఉండడం వల్ల మొహం కనిపించలేదు పూర్ణకు. బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చుని బ్యాగులోంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 క్లాసులు తీసుకుని ఇంటికెళ్ళాలి. ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతోంది. అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్, రాఘవ గొంతు. చటుక్కున తలదిప్పి చూసింది. పువ్వుల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ. సంబరమంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వొక్కదానివే తినేయగలవు. నేను అలా ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పడానికి కాదు, స్కూలు బాగు చేయడానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్. అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వుండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా. ఈ మురికివాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్లు వచ్చాయి పూర్ణకు. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనకాల ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనుక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తోంది పూర్ణ. దగ్గరగా వచ్చారు అందరూ. ప్రియా, సుశాంత్, రాఘవులు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చెయ్యాలో చెబుతున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాస్ లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారెక్కుతుంటే ఈ పువ్వుల షర్ట్ ఏమిటి? బయటికి వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా. కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాలానికి అంటుతోంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేమిట్రా చింపాంజీలాగా ఆ జుట్టు గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేశావు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా? అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా? నివ్వెరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్. నువ్వు పరాయిదాన్లాగా ఉంటే ఎంతో బాధగా ఉంటోందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి. మా విషయాలు పట్టించుకోవాలి. మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? చెప్పు. నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో ఎలా తెలుస్తుంది? కళ్ళనీళ్ళు ఉబికి వస్తున్నాయి పూర్ణకు. పదండి అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చెయ్యాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్లు తుడుచుకుని కారెక్కింది పూర్ణ. వెనక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొరలుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసగబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు కదిలింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.